హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫోర్ ఫర్ యూ. ఎవ్రీ మంత్ లానే ఈ మంత్ కూడా మా మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రికమెండేషన్స్తో వచ్చేసాం. బట్ ఈసారి ఇండియాలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని డాక్యుమెంటరీస్ని సజెస్ట్ చేస్తాం. ఫస్ట్, ఈ డాక్యుమెంటరీ అంటే ఏమిటంటే రియల్ ఫుటేజెస్ అండ్ రియల్ ఇన్సిడెంట్స్ని అండ్ రియల్ పర్సన్స్ని ఈ సిరీస్లో ఆర్ మూవీస్లో చూపించి వాళ్ళ చేత ఆ కేస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా మనకు ఆ కేస్ని చూపిస్తారు. ఇందులో మనకి రెగ్యులర్ మూవీస్ అండ్ సిరీసెస్లో లాగా ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. అండ్ ఇవన్నీ రియల్ కేసెస్ని బేస్ చేసుకొని రిప్రజెంట్ చేసినవి. ఓకే, మా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. నెంబర్ 7, కూసి మున్నస్వామి వీరప్పన్. మీరు వీరప్పన్ గురించి వినే ఉంటారు. ఇప్పుడు జనరేషన్కి పెద్దగా తెలియకపోయినా మన ఆర్జీవీ మూవీ అయినా కిల్లింగ్ వీరప్పన్ మూవీలో చూసే ఉంటారు. బట్ అది కొంచెమే చూపిస్తారు అందులో. ఆ తర్వాత ది హంట్ ఆఫ్ వీరప్పన్ అనే నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో మాత్రం పోలీస్ పర్స్పెక్టివ్ అండ్ జర్నలిస్ట్ పర్స్పెక్టివ్ నుంచి చూపిస్తారు. బట్ ద వెరీ ఫస్ట్ టైం వీరప్పన్ పర్స్పెక్టివ్ నుంచి ఈ కూసి మున్నిస్వామి వీరప్పన్ డాక్యుమెంటరీ సిరీస్ తీశారు. అసలు ఆ ఇల్లీగల్ బిజినెసెస్లోకి ఎలా ఎంటర్ అయ్యారు, అసలు వీరప్పన్ అనే నేమ్ ఎలా వచ్చింది అని ఎవ్రీ డీటెయిల్ని చూపిస్తారు ఈ సిరీస్లో. అసలు వీరప్పన్వి రియల్ ఫుటేజెస్ ఇప్పుడు దాకా బయటికి రాలేదు. బట్ ద వెరీ ఫస్ట్ టైం ఈ సిరీసెస్లో మాత్రం రియల్ ఫుటేజెస్ని బాగా యూజ్ చేశారు. అండ్ ఈ సిరీస్ వచ్చేసి G5లో ఉంది, తెలుగులో కూడా ఉంది, చూసేయండి. నెంబర్ 6, ఇండియన్ ప్రెడిటర్. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అయ్యే డాక్యుమెంటరీ వెబ్ సిరీస్. ఈ సిరీస్లో మనకి ఇండియాలో ఎర్లీ 20s అండ్ 90sలో జరిగిన సీరియల్ కిల్లర్ స్టోరీస్ని చూపిస్తారు. ది బచర్ ఆఫ్ ఢిల్లీ, ద డైరీ ఆఫ్ సీరియల్ కిల్లర్, బీస్ట్ ఆఫ్ బెంగళూరు అనే సీజన్స్ లిమిటెడ్ ఎపిసోడ్స్లోనే ఉంటాయి. ఇవన్నీ రియల్ సీరియల్ కిల్లర్ డాక్యుమెంటరీసే. ఎర్లీ 20sలో ఆర్ 90sలో సీరియల్ కిల్లర్స్ గురించి ఎవరికీ తెలియదు. బికాస్ అప్పుల్లో అంత నెట్వర్క్ లేదు. ఇప్పుడున్నంత నెట్వర్క్ అయితే అప్పుల్లో లేదు కాబట్టి. సో ఆ స్టోరీస్ని ఈ డాక్యుమెంట్ సిరీస్ ద్వారా మనకు చూపిస్తున్నారు. ఎవ్రీ సీజన్ బాగుండిద్ది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ప్రతి సీజన్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది, చూసేయండి. నెంబర్ 5, మర్డర్ ఇన్ ఏ కోర్ట్ రూమ్. యాక్చువల్లీ ఇది ఇండియన్ ప్రెడిటర్లో ఒక సీజనే. బట్ పైన నేను ఎక్స్ప్లెయిన్ చేయలా బికాస్ ఇది కూడా ఒక డాక్యుమెంటరీ సిరీసే. బట్ ఆ కేస్ డిఫరెంట్. ఒక కోర్ట్ రూమ్లో 200 ఉమెన్ కలిసి ఒక పర్సన్ని చనిపోయేదాకా పొడిచారంటే అతడు ఎంత పెద్ద క్రైమ్ చేసి ఉంటాడో. ఆ పర్సన్ని ఎందుకు చంపారు, అది కూడా కోర్ట్ రూమ్లో ఎందుకు చంపారు అని తెలియాలంటే ఈ డాక్యుమెంటరీ సిరీస్ చూసేయండి. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఓన్లీ 3 ఎపిసోడ్సే ఉంటాయి, తెలుగులో కూడా ఉంది, చూసేయండి. నెంబర్ 4, క్రైమ్ స్టోరీస్ ఇండియన్ డిటెక్టివ్స్. ఇది ఒక 4 ఎపిసోడ్స్ కన్నడ డాక్యుమెంటరీ. ఈచ్ ఎపిసోడ్ ఒక కేస్ని సాల్వ్ చేస్తా చూపిస్తారు. ఈ సిరీస్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఒక కేస్ని పోలీసుకి వస్తే ఎలా సాల్వ్ చేస్తారు, ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళ థాట్స్ ఎలా ఉండిద్ది, అండ్ వాళ్ళు తీసుకునే ఇన్స్టాంట్ డెసిషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు యూజ్ చేసే మెథడ్స్ ఏంటి అనేది చూపిస్తారు. ఈచ్ ఎపిసోడ్ డిఫరెంట్గా ఉండడం వల్ల వాళ్ళు యూజ్ చేసే మెథడ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. జస్ట్ 4 ఎపిసోడ్స్తో నెట్ఫ్లిక్స్లో ఉంది అండ్ ఆల్సో తెలుగులో కూడా ఉంది, చూసేయండి. నెంబర్ 3, ద ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ. సొంత కూతురైన షీనాని చంపినందుకు ఎక్యూజ్డ్గా జైలుకి వెళ్ళిన ఒక మదర్ డాక్యుమెంటరీ. యాక్చువల్లీ ఇది మదర్ డాక్యుమెంటరీ కాదు, ఆ కేస్ డాక్యుమెంటరీయే. అండ్ ఈచ్ ఎపిసోడ్ ఎంత ఎంగేజింగ్గా ఉండిద్దంటే ఎవ్రీ డీటెయిల్స్ అండ్ ఆ బ్రూటాలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కాసేపు చాలా డిస్టర్బింగ్ ఫీలింగ్ వచ్చేసింది. పర్టికులర్గా ఆ సెకండ్ ఎపిసోడ్స్ ఆ బ్రూటాలిటీని రివీల్ చేస్తుంటే వామ్మో ఏంట్రా బాబు అనిపించింది. సొంత కూతుర్ని ఎందుకు చంపాల్సి వచ్చింది, కూతుర్ని చంపే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అని తెలియాలంటే ఈ సిరీస్ చూసేయండి. నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగులో కూడా ఉంది, చూసేయండి. నెంబర్ 2, కర్రీ అండ్ సైనైడ్, ది జాలీ జోసెఫ్ కేస్. 2002 నుంచి 2018 వరకు కేరళలోని ఒక ఫ్యామిలీలో చనిపోయిన 6 మెంబర్స్కి కారణమైన జోలీ జోసెఫ్ అనే ఉమెన్ ఏం చేసి చంపింది, ఎలా చంపింది అనేది డాక్యుమెంటరీ. యాక్చువల్లీ ఇది ఒక మూవీ సిరీస్ కాదు. ఈ 2002 నుంచి 2018 వరకు ఈ జాలీ జోసెఫ్ అనే ఆవిడ ఎందుకు 6 మెంబర్స్ని చంపాల్సి వచ్చింది అండ్ ఎలా చంపింది, చంపిన ఇన్ని ఇయర్స్ ఎలా ఆ క్రైమ్ని దాచిపెట్టింది అనేది తెలియాలంటే ఈ డాక్యుమెంటరీ మూవీ చూసేయండి. నెట్ఫ్లిక్స్లో ఉంది అండ్ తెలుగులో కూడా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెంబర్ 1, హౌస్ ఆఫ్ సీక్రెట్స్. మీకు బురారీ కేసు తెలుసా? ఓకే, తెలియని వాళ్ళ కోసం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2018లో ఢిల్లీలో ఒక ఇంట్లో 11 మెంబర్స్ ఉరివేసుకొని మాస్ సూసైడ్ చేసుకుంటారు. అందులో 3 జనరేషన్ పీపుల్స్ ఉంటారు. ఈ 11లో 10 మెంబర్స్ హాల్లో ఉరివేసుకొని మాస్ సూసైడ్ చేసుకుంటారు. అండ్ ఆ 11th పర్సన్ మాత్రం పెద్దావిడ, తన బెడ్రూమ్లోనే చనిపోతారు. ఇది 2018లోని ఢిల్లీలో ఒక పెద్ద మాస్ సూసైడ్ కేసు.
అండ్ అందరికీ కూడా ఈ కేస్ అనేది చాలా బాగా షాక్ ఇచ్చింది. ఎందుకంటే నిన్నటిదాకా మనతో సంతోషంగా అండ్ అసలు ఎలాంటి గొడవలు లేని పర్సన్, వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎటువంటి వాళ్ళతో కూడా గొడవలు లేని ఒక పర్సన్స్ సడెన్‌గా మాస్ సూసైడ్ చేసుకున్నారంటే ఎవరు నమ్మరు. అది కూడా ఒక రిచువల్ చేసి చనిపోయారు. అసలు దీనికి కారణం ఎవరు? అనేది మొత్తం ఈ డాక్యుమెంటరీలో ఉండుద్ది. లేదు మాకు కొంచెం ఈ డాక్యుమెంటరీ పడదు, క్యారెక్టర్స్‌తో చూస్తామంటే అవైలబుల్ కూడా ఉంది. అది కూడా సేమ్ కేసే. బట్ అది 'ఆఖరి సాచ్' అనే ఒక సీరీస్. అందులో తమన్నా భాటియా పోలీస్ ఆఫీసర్‌గా ఈ సీరీస్‌లో ఈ బురారి కేస్‌ని సాల్వ్ చేస్తున్నట్టు చూపిస్తారు. ఈ సీరీస్‌లో ఆ క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూపిస్తారు. ఎన్ని సార్లు చూసినా గూస్ బంప్స్ వచ్చే కేస్ ఇది. 'ఆఖరి సాచ్' ఏమో హాట్‌స్టార్‌లో ఉండిద్ది. అండ్ ఈ 'హౌస్ ఆఫ్ సీక్రెట్స్' అనేదేమో నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈ డాక్యుమెంటరీస్‌లో ఏం నచ్చిందో అది కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఆల్సో మేమేమైనా డాక్యుమెంటరీస్ మిస్ అయితే అవి కూడా కామెంట్స్‌లో చెప్పండి. అండ్ మా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ యువర్ 4 ఫర్ యూ టీమ్.